ఇంత దిగజారి రాజకీయాలు చేస్తూ ఇంకా ఎంత ఘోరం అండి నాకు అర్థం కాదు అమ్మాయి మాట్లాడిన మాటలు. మంచిరేవులలో ఒక ఎండోమెంట్ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్కు సంబంధించి ముఖ్యమంత్రి గారి తమ్ముడు మమ్మల్ని బెదిరిస్తున్నాడు. ఓపెన్గా చెప్తుంది ఆమె. అసలు ఆయన గన్మెన్లు ఎందుకు? ఎండోమెంట్ భూమిలో ఒక ఫైల్ మీద మా అమ్మ సంతకం పెట్టింది. సంతకం పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారు జపాన్లో ఉన్నాడు, ఫైల్ తెప్పించుకున్నాడు. నేను అడుగుతున్నా, మంత్రులుగా ప్రమాణం చేసినప్పుడు ఓత్ ఆఫ్ సీక్రసీ అని ఉంటుంది. మంత్రి ఏడ సంతకం పెట్టిండో కుటుంబ సభ్యులకు కాదు, ఎవరికి తెలియద్దు. మేమందరం పనిచేసిన వాళ్ళమే మంత్రులుగా. ఓత్ ఆఫ్ సీక్రసీ ఉంటుంది. ముఖ్యమంత్రి జపాన్లో ఉండి ఫైల్ తెప్పించుకున్నాడేంది? మంత్రి బిడ్డకు సంతకం పెట్టిన ముచ్చట తెలుసుడేంది? ఏం జరుగుతుంది రాష్ట్రంలో? సర్కసా లేకపోతే ఇంకేమన్నా? దీన్ని ఏమనాలి ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్? మేము ఇంత అరాచకమా? ఇంకొక మాట, ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ వదిలికి జరుగుతూనే ఉన్నాయి. వీళ్ళకి ఏమాత్రం సిగ్గులేదు. ప్రజలు ఏమనుకుంటారో అన్న సోయి కూడా లేదు. ఇక్కడ ఇట్లా రౌడీ ముక్కలు ఇక్కడనేమో తుపాకులు పట్టుకొని వీళ్ళు తిరుగుతారు. పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెడతారు. ఇంకో దిక్కేమో ఊరేగింపులు తీస్తున్నారు సిగ్గు లేకుండా. రౌడీలను గుండాలను వేసుకొని ఊరేగింపులు. ఇదేనా మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు దేశానికి, రాష్ట్రానికి? ఇంతమంది పెద్ద పెద్ద రౌడీ ముక్కలు వేసుకొని ఊరేగింపులు తీసి హైదరాబాద్లో ట్రాఫిక్ని స్తంభింపజేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? కేసీఆర్ గారు ముందే చెప్పినారు, వడ్డిచ్చిన విస్తార్ లాంటి రాష్ట్రం కుక్కలు చెప్పిన విస్తార్ చేస్తారు కాంగ్రెస్ గెలిస్తే అని. ఇవాళ ప్రజలకు అర్థమవుతుందని నేను అనుకుంటా ఉన్నా. చూడండి ఏం జరుగుతున్నదో, ఎంత అరాచకం జరుగుతున్నది. ఇక్కడ ఒక ఐఏఎస్ అధికారిని ఇవాళ విధి లేని పరిస్థితుల్లో ఆయన వాలంటరీ తీసుకొని పారిపోయే పరిస్థితి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక 8-9 ఏళ్ళు సర్వీస్ ఉండంగా ఒక మంచి నిజాయితీ గల అధికారి ఆయన రిజ్వీ గారు. ఇద్దరు ముఖ్యమంత్రి అల్లుడు, మంత్రి కొడుకు, ఇద్దరు పంచాయతీల ఒక ఐఏఎస్ అధికారి బలి. ఇంత అరాచకం. ఇంకా ఘోరం. ఎంత విచిత్రం అనిపిస్తుందంటే మాకు, క్యాబినెట్ సమావేశంలోనే తిట్టుకుంటున్నారంట. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే ఆయన మంత్రి గారు కుమార్తె చెప్తుంది, నా మాట కాదు ఇది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మా టెండర్ల తలదూర్చిండు. ఆమె కుల్లా చెప్తున్నది, ఏం సిగ్గుపడతలేదు. మా డిపార్ట్మెంట్ టెండరు అంటే వాళ్ళ ఇంటి పంచాయతీ లెక్కనే ఉంది ఇది. మా డిపార్ట్మెంట్ టెండరు, మేము మా ఓన్కి వేసుకోమని చెప్పినాం. మంత్రి ఫోన్ చేసిండు పొంగులేటి, మీరు టెండర్ వేయొద్దన్నాడు. అయినా మా ఓడు టెండర్ వేసిండు. మా ఓన్కే టెండర్ వచ్చింది. వస్తే ఆయన కోపం వచ్చింది. కోపం వస్తే టెండర్ క్యాన్సిల్ చేసిండ్రు. ఎండోమెంట్ టెండర్ని తీసుకుపోయి R&Bలో తీసుకుపోయినరు. ఇంత బాహాటంగా టెండర్లు, రిగ్గింగు, బెదిరింపులు, మంత్రులు ఒకరినొకరు బెదిరించుకోవడం, రింగు కావడం, ఇంత నికృష్టమైన వ్యవహారం ఈ దేశంలో ఎప్పుడైనా చూసినామా మనం? డైరెక్ట్గా మంత్రులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం. నేను అడుగుతా ఉన్నా, మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇన్ని అరాచకాలు చేస్తుంటే, ముఖ్యమంత్రి ఇంత డైరెక్ట్గా దిగజారి పనిచేస్తుంటే ఏం చేస్తున్నారు నాకు అర్థం కాదు ఈ రాష్ట్రంలో పోలీసులు. ఈ రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు ఏం బిక్తున్నారు? ఇంకొక మాట నేను అడుగుతున్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు తీసుకున్నది ఆ అమ్మాయి. నేను ఉత్తమ్ అంకుల్కి ఫోన్ చేసిన డెక్కన్ సిమెంట్స్ విషయంలో, ఆయన నాకేం తెలియదు అంటాడు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎందుకు పిలిచి విచారించరు? ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిలిచి పోలీసులు విచారించాల్సిన అవసరం లేదా? నీ నియోజకవర్గంలో డెక్కన్ సిమెంట్స్ విషయంలో అరాచకం జరుగుతుంది, అక్కడ తుపాకీ పెడతారు, ఈ రకంగా ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతాయి, ఇదంతా ఓపెన్గా జరుగుతుంది. ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డిని విచారించరు? ఎందుకు రోహిన్ రెడ్డిని పోలీసులు విచారించరు? ఎందుకు OSD సుమంత్ను విచారించరు? ఇదేమన్నా మీ ఇంటి వ్యవహారమా, లోపల వ్యవహారమా? ఇంకోటి, ఇప్పుడు రిజ్వీ గారి గురించి కూడా నేను ఒకటి గుర్తు చేస్తా ఉన్నా మీకు. రిజ్వీ గారు గతంలో విద్యుత్ శాఖలో పనిచేసినారు ఇక్కడ ఈ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో. అప్పుడు కూడా కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ ఇచ్చినందుకు కోపం మీద వీళ్ళు ఏదో కమిషన్ ఏదో వేసినారు సిట్టింగ్ జడ్జితో, రిటైర్డ్ జడ్జితో. రిజ్వీ గారు అప్పుడు పాపం వీళ్ళకి సహకరించినట్టున్నారు. చూస్తుంటే ఇవాళ అందుకు కూడా నేను బలిపశువు చేసినట్టు కనబడతా ఉన్నది. ఎందుకంటే అప్పుడు ఏదో ఒకటి చేసి కేసీఆర్ గారి మీద బట్టగాల్చి బద్నాం చేసి మొత్తానికి రిజ్వీ గారిని బలిపశువుగా చేద్దాం మధ్యలో అనుకుంటే, వీళ్ళు ఏం తప్పు లేదు అని ఆయన చెప్పినట్టున్నాడు. అందుకే ఇవాళ రిజ్వీ గారి మీద పగబట్టి జూపల్లి కృష్ణారావు అనే ఒక మంత్రి ఉత్తరం రాసి ఆయన మీద అక్రమార్కుడు, ఆయన ఏదో చేసిండు అని చెప్పి ఆయన మీద ఉత్తరం రాసే పరిస్థితి. అంటే వీళ్ళ వాటాల పంచాయతీ కోసం వాళ్ళ ప్రజాపాలన లేదు, గాడిది గుడ్డు లేదు, ఏది లేదు. ప్రజలు లేరు, పాలన లేదు, ఏదీ లేదు. మొత్తం దందాలు, చందాలు, మూటలు, వాటాలు, ఇది తప్ప ఏమీ లేదు ఈ రాష్ట్రంలో. ప్రజలు చూస్తలేరని మీరు అనుకుంటున్నారు. ప్రజలు ఈరోజు జూబ్లీహిల్స్లోనే కాదు రాష్ట్రంలో గల్లీ గల్లీలో చర్చిస్తున్నారు. ఇంత అరాచకమా, ఇంత కిరాతకమా, ఇంత నీచమా, ఇంత చండాలమా అని మాట్లాడుకుంటా ఉన్నారు. పేదవాళ్ళేమో మేము తిరుగుతుంటే ఎలక్షన్ ప్రచారంలో శాపనార్థాలు పెడుతున్నారు. 100 రోజుల్లో అన్ని ఇస్తున్నాడు, వీని బొంద వీడేమి ఇవ్వలేదు, వీని ఓడగొట్టాలా, బొంద పెట్టాలా కాంగ్రెస్ అని ప్రజలు పేదవాళ్ళు తిరుగుతున్నారు. చదువుకున్న వాళ్ళు గీ రౌడీగాళ్ళక మేము అవకాశం ఇచ్చింది, పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెట్టేటోళ్ళు, మొత్తం రౌడీ ముక్కలు వేసుకొని ఊరేగింపులు తీసేటోళ్ళు, వీళ్ళ కోటేస్తామా అని చదువుకున్న వాళ్ళు చెప్తా ఉన్నారు.
420 హామీలు గంగలో పోయినాయి, 6 గ్యారంటీలు గోదావరిలో కలిసిపోయినాయి, పరిపాలన ఎక్కడో పోయింది, ప్రజలు ఎక్కడో పోయినారు. మొత్తం వ్యవస్థ మొత్తం అవినీతితో కుళ్ళిపోయి కంపు కొడతా ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం. మేము అగ్రికల్చర్ తీసుకొచ్చాం, తెలంగాణను అగ్రికల్చర్లో